నిర్వహించుకునే భాగ్యాన్ని నూజివీడు ఉన్నటువంటి కళాభిమానులు, కళాకారుల ప్రోత్సాహంతో ప్రముఖ నాట్యాచార్యులు, నాట్య కళా విశారద, ప్రపంచ ఖ్యాతి గడించినటువంటి నృత్య దర్శకులు శ్రీ కేవీ సత్యనారాయణ గారి ప్రోత్సాహంతో 38 సంవత్సరాల క్రితం నూజివీడులో ఏర్పడినటువంటి శ్రీ సత్య కూచిపూడి మరియు జానపద నృత్య అకాడమీ తరపున ఎన్నో విశేష కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఆచరిస్తూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా జనవరిలో పెట్టి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. తదుపరి చాగరాయ స్వామి వారి యొక్క ఆరాధనోత్సవాలు అడిగి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహించేవాళ్ళం. కానీ ఈ కార్యక్రమాన్ని కొద్దిగా వైభవపేతంగా చేద్దామని నూజివీడు స్థానికులందరూ అన్న తర్వాత ముఖ్యంగా మాకు శిష్యురాలైనటువంటి డాక్టర్ శైలజ గారు, వారి దంపతులు అమితమైన ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాల నిర్వహణకు ముందుకొచ్చి కేవీ సత్యనారాయణ గారి ద్వారా వారు కూడా ఇన్స్పిరేషన్ పొంది అందరం కలిపి ఒక మంచి కార్యక్రమాలు చేద్దామని కొద్దిగా నూజివీడు ప్రజలందరికీ కూడా తెలిసేలాగా రకరకాల కళాకారులు పిలిచి కార్యక్రమాలు చేద్దామంటే దానికి మాస్టర్ కూడా సంబంధించి మోహన్ ముందుకు వెళ్ళి మేము ఉంటామన్నారు. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాలపై వేసుకొని నడిపిస్తూ ఉన్నాం. ఈ 38 సంవత్సరాలు నూజివీడు సత్య కూచిపూడి నృత్య అకాడమీ రకాలుగా రూపాంతరాలు చెంది సత్య నృత్య సంగీత కళాశాలగా, నూజివీడు కళావేదికగా అనేకమైనటువంటి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ వస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ నూజివీడు కళాకారుల యొక్క అభిమానానికి భాగస్వామ్యంతో చేసే కార్యక్రమాలే. కనుక ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరికొద్ది సేపట్లో ఎంతసేపు ఎందుకు చెప్తున్నామంటే మాకు వచ్చినటువంటి అతిథులందరూ కూడా అల్పాహారం తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమం అవ్వగానే అల్పాహార కార్యక్రమం అయిపోగానే